దిగ్వేష్ రాఠీ ఢిల్లీ తరఫున ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించి 2024-2025 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా టీ20 అరంగేట్రం చేశాడు. తన లెగ్ స్పిన్ వేరియేషన్లతో అద్భుతంగా రాణించి లక్నో సూపర్ జెయింట్స్లో ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో వికెట్ తీసిన ప్రతిసారి రాఠీ వినూత్నంగా చేసే నోట్బుక్ సెలబ్రేషన్ విశేష ఆదరణ పొందింది. అయితే గ్రౌండ్ రూల్స్ ఉల్లంఘించడంతో అతడిపై జరిమానాలు పడ్డాయి. మొదట మ్యాచ్ ఫీజులో 25%, తర్వాత 50% చొప్పున కోత పడటమే కాకుండా మూడోసారి ఒక మ్యాచ్ సస్పెన్షన్, డిమెరిట్ పాయింట్లు కూడా చవిచూశాడు. అయినప్పటికీ తన మార్క్ సెలబ్రేషన్స్ను పూర్తిగా విడిచిపెట్టని రాఠీ ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ను అవుట్ చేసినప్పుడు నేలపై సంతకం చేస్తున్నట్లుగా కొద్దిగా మార్చి సంబరాలు చేసుకున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఔటర్ ఢిల్లీ వారియర్స్, పురాణి ఢిల్లీ 6 జట్ల మధ్య ఉత్కంఠభరితంగా పోరు జరిగింది. ఔటర్ ఢిల్లీ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య ఇటీవల రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కంటే తానే మెరుగైన సిక్సర్లు కొట్టగలనని ప్రకటించుకొని వార్తల్లో నిలిచాడు. ఈ మ్యాచ్లో 20 బంతుల్లో 30 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న ఆర్యను పురాణి ఢిల్లీ స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ లాంగ్ ఆన్ దిశగా క్యాచ్ అవుట్ చేశాడు. వికెట్ తీసిన వెంటనే రాఠీ గాల్లో ఊహాత్మక నోట్బుక్పై రాస్తున్నట్లు తన పాత ట్రేడ్ మార్క్ నోట్బుక్ శైలిలోనే మళ్లీ సెలబ్రేషన్స్ చేశాడు. ఈ మ్యాచ్లో రాఠీ 25 పరుగులిచ్చి 3 వికెట్లతో అత్యుత్తమ ప్రదర్శన కనబరచగా అతడి వికెట్ సంబరాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వైభవ్ కంటే అద్భుతంగా ఆడతానని చెప్పడం కాదు, ఆటల్లో చూపించాలంటూ ప్రియాంష్ ఆర్యపై నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.